వీడేంటి ఇంతలా రెడీ అయ్యాడు? ఏమైంటుందమ్మా? ఏంటి సార్ శారీలో రమ్మన్నారు, పైగా రొమాంటిక్గా చూస్తున్నారు. అంత స్పెషల్ ఏంటో? స్పెషల్ ఏంటో గుర్తులేదా? గుర్తులేదా? ఏమై ఉంటుంది? అలా మర్చిపోయేసామా? ఆ రోజు కూడా నేను ఇలానే భయపడుతుంటే ఏం కాని ధైర్యం చెప్పావు. మరి ఇప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? నేనేం ధైర్యం చెప్పాను? చిచ్చి చిచ్చి చిచ్చి. ఏ ఆగా, కూల్. హ్యాపీ యానివర్సరీ టు అవర్ ఫస్ట్ కిస్. మీ అబ్బాయిలకి బర్త్డేలు గుర్తుండవు, విమెన్స్ డేలు గుర్తుండవు, కానీ ఇలాంటివి మాత్రం బాగా గుర్తుంటాయి. మీకు అవి గుర్తుంటాయి, మాకు ఇవి గుర్తుంటాయి. ఇట్స్ న్యాచురల్. అబ్బో. సరే, కేక్ కట్ చేద్దామా? స్పెషల్ ఫర్ యూ. సో సెకండ్ యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకోవాలంటే మరి ఇంకో కిస్. ఏంటి కళ్ళు తెరిచి కలలు కంటున్నావా? అది కూడా రొమాంటిక్గా. అయ్యయ్యో, ఆ ఎదవ డే అన్నయ్య డిస్టర్బ్ చేస్తున్నాడే. నేను వాడిని డిస్టర్బ్ చేద్దామని వాడి చుట్టే ప్రదక్షిణలు చేస్తున్న సంగతి ఆ ఎదవకి తెలియట్లేదే. తెలుసా, ఇప్పటి వరకు నన్ను చూసి ఒక్కసారి కూడా నవ్వలేదే. అలాంటిది నేనేమో కలలో కిస్సు, ఆ కిస్సుకు యానివర్సరీ. ఏంటి దేవుడా నాకు టార్చర్. జస్ట్ కిస్సా లేక ఫ్రెంచ్ కిస్సా? ఫ్రెంచ్ కిస్సేనే. ఒసేయ్, ఫ్రెంచ్ కిస్ అని నాన్నకు తెలిస్తే. సర్లే, ఇలా సోది మనకెందుకులే. నువ్వు ఎప్పుడా ఉన్నాడా? ఏమోనే. అమ్మయ్య, వెళ్ళిపోయాడు. వినేసాడంటావా? వింటే మాత్రం డైరెక్ట్గా కిస్ ఇస్తాడా ఏంటి? డైరెక్ట్గానా? సిగ్గుపడతావేంటి? అంటే డైరెక్ట్గా ఇస్తే తీసుకుందామని కొట్టానంటేను. ఏదో రెడ్ వెల్వెట్ కేక్ అన్నావంటే ఉరుక్కుంటూ వచ్చినా. నువ్వు కేక్ పెట్టకుండా ఈ ముద్దుల పంచాయతీ నాకెందుకు? కేక్ అంటే గుర్తొచ్చింది. ఏంటి? ఇందాకే పక్కింట్లో తన కోసం కేక్ ఇచ్చి వచ్చానే. అది కూడా నా లవ్ తెలిసేలాగా తినుంటాడంటావా? చరణ్, టేబుల్ మీద కేక్ పెట్టాను, వచ్చి తిను. ఓకే అమ్మా. రెడ్ వాలెట్ మరి ఒక పీస్ తెచ్చాయిందమ్మా, ఇంకో 2 పీసులు తీసుకురావచ్చా? సిగ్గు సరం లేకపోతే సరే, తినడమే కాకుండా ఇంకో కేక్ కావాలంట. ఆ పక్కింటి పిల్ల సిమ్లో టాప్ వచ్చిందంటరా, సెలబ్రేట్ చేసుకుని కేక్ పంపించారు. అయితే నేనేం చేయాలి? మరికి ఫస్ట్ ఇయర్లోనే ఇంకా 6 డజన్ సప్లైస్ పెట్టుకున్నావు. సిగ్గులేని గాడిగా. ఆ బంగారు తల్లి మ్యాథ్స్ బాగా చేస్తుందంటరా. రేపటి నుంచి ఆ జూనియర్ పిల్లల దగ్గర ట్యూషన్కి వెళ్తే తిక్క కుదురుతుంది నా కొడుక్కి. ఒక జూనియర్ దగ్గర సీనియర్ ట్యూషన్కి వెళ్ళడమా? అది కూడా సేమ్ కాలేజ్ అమ్మాయితో. ఎంత అవమానం నానా. చిచి, బీటెక్లో ట్యూషన్కి వెళ్ళని తెలిస్తే నా ఫ్రెండ్స్ ముందు ఇజ్జత్ పోయినట్టే. పాపం అంకుల్ బాగా తిట్టేశారు. ఎంత ఫీల్ అయ్యాడో ఏంటో. ఏం చేద్దాం? నేనే ఫోన్ చేసి మాట్లాడితే? ఫోన్ చేద్దాం. మా యొక్కడు ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. జూనియర్ పిల్ల యువతరా ఇది. వామ్మో, అసలే కోపంగా ఉన్నాడు. నన్ను తిట్టేస్తే అమ్మో నేను చెయ్య. అమ్మాయి ఈ టైంలో కాల్ చేసిందంటే ఇది అదే, చీకటి పడితే చాలు కుర్రోళ్ళకి కాల్ చేసి ఒంటరిగా ఉన్నావా, తోడు కావాలన్నా అని నిద్రపోయేటది మా లాంటి కుర్రోళ్ళకి. కామెడీ చేత యాప్లు కట్ చేయి పనికి మాలిన యాప్లు. ఈ ఫ్రస్ట్రేషన్ అంటే ఏం చేయాలి? వచ్చావా? వచ్చినా మీ ఇంటి దగ్గరనే ఉన్నా, చుట్టుపక్కల ఎవరు లేరు. గోడ దూకి త్వరగా వచ్చాయి బేబీ. వస్తున్నా ఉండు. ఎవరు లేనట్టు. రథాలు ఎవర్రా ఈ టైంలో? అరే మనసేం బాలేదురా. బీరు దొరుకుతాయా? బీరుదా ఇంత కష్టం ఏమొచ్చింది నీకు? చెప్పుకుంటే పరుగు పోద్దిరా.
ఆల్రెడీ పరువు అయింది అనమాట. అయితే బీర్లు వేసినా పెద్ద యూజ్ ఉండదులే కానీ నా మాటిని పోయి పడుకో అన్నా. ఛీ మందేదంటే సపోర్ట్ చేయని ఫ్రెండేనారా? సర్లే కానీ మన కాలేజీలో ఉన్న నెట్వర్క్ వాడి మా పక్కింటి జూనియర్ పిల్ల నంబర్ కనుక్కో, డిస్టర్బ్ చేసి పడేస్తా. సరే సరే కనుక్కుంటలే కానీ నెక్స్ట్ 2 hours వరకు నన్ను డిస్టర్బ్ చేయకు, నేను ఆంటీతో బిజీగా ఉంటా. అత్తాలు ఓర్ని నాకంటే జూనియర్, వీడి పనే బాగుంది. ఇదంతా కాదు కానీ 50 Shades of Grey సినిమా అవుతాం, అప్పుడే మైండ్ సెట్ అవుతుంది. అబ్బా ఎవడ్రా? హలో, ఈరోజు నీకు జాక్ పాట్ తగిలింది రోయ్. అమ్మాయి వాయిస్ జాక్ పట్ట ఏందో జాక్ పాట్. ఈరోజు రాత్రి ఓ అందమైన అమ్మాయి నీకు కంపెనీ ఇవ్వబోతోంది. అందమైన అమ్మాయా? ఆ, నువ్వు నీ అందం కట్ట కట్టుకొని మూసినా దుకై పెడాయి ఫోను. ఏదో డిస్టర్బెన్స్. కాల్ కట్ చేసావంటే నాకు కాల్ చేసి హరాస్ చేసావని పోలీస్ కంప్లైంట్ ఇస్తా చూడు. వస్తాయి యువతవే నువ్వు. నేనే తేడా అనుకుంటే నాకంటే తేడా ఉన్నావు. ఎవడైతే ఏంట్రా, నాకు మూడు బాగాలేదు, ర్యాండమ్గా ఒక నంబర్ కాల్ చేశా, నువ్వు తగలా, సో మూసుకొని మాట్లాడు. అలాంటప్పుడు రిక్వెస్ట్ చేయాలి, బెదిరిస్తున్నాయిందే. అయినా అన్నోన్ పర్సన్ తో మాట్లాడాలంటే మనిషి తెలిసేనే ఉండాలి, లేదా ఇష్టమైన ఉండాలి. రెండోదే ఖాయం చేసుకోమ్మా. వాట్? మాట్లాడతావా లేదా బాబాయ్కి ఫోన్ చేయనా? బాబాయ్లా? అమ్మో, నిజంగా చేస్తాంటావా? బుక్ అయిపోతే ఏం బ్రతుకురనిది. కనిపించే వాళ్ళు కనిపించని వాళ్ళు అందరు నిన్నే ఎక్కుతున్నారు. చేద్దినమ్మ జీతం. హలో, ఉన్నావా? ఉన్నా, ఏడి పోలే. నీ ఫస్ట్రేషన్ చూస్తుంటే ఫాదరో లేక లవరో గట్టిగా ఫుట్బాల్ ఆడేసుకున్నట్టున్నారు. లవర్ కాదు, తొక్క కాదు, మా పక్కింటి జూనియర్ పిల్ల వల్ల మా నాన్నతో తిట్లు పడ్డాయి. ఓ, అయినా ఇవన్నీ నీకెందుకు చెప్తున్నా నేను? నేనేం నీ స్టోరీ తీసి స్నాప్చాట్లో వైరల్ చేయనులే బాబు. ఏదో ఫస్ట్రేషన్లో ఉన్నావుగా, కక్కై ఫ్రీ అవుతాగా. నాకు డౌట్, మీ అమ్మాయిలందరూ మా అబ్బాయిల జీవితాల్ని ప్రతి స్టేజ్లో ఆడుకుంటూనే ఉంటారు కదా, అది చాలదన్నట్టు చదువులో కూడా ర్యాంకులు తెచ్చుకొని మా బాబులతో ఇలా తిట్టించాలా? మేము అమ్మాయిలం రాహు కేతు లాంటి వాళ్ళం. కరెక్ట్. ఎండమావి చూపించి ఎడారి మొత్తం దెక్కించేస్తాం. మా బాలయ్య బాబు స్టైల్లో చెప్పాలంటే ఒకరు మాకు ఎదురొచ్చిన వాడికి రిస్క్, మేమొకరికి ఎదురెళ్ళిన వాడికి రిస్క్, తొక్కి పడేస్తాం. అది నిజమేలే. అవును, ఇంతకీ నీ మూడు డిస్టర్బ్ చేసిన ఫ్రస్ట్రేషన్ ఏందో చెప్పలేదు. నాది ఫ్రస్ట్రేషన్ కాదు, ప్రేమ. ఎవడో దౌర్భాగ్యుడు తంత బూతులు మాట్లాడితే హీస్ మై గ్రీకు వీరుడు. అబ్బో, ముందు గ్రీకు వీరుడు అంటారు, తర్వాత బోకు వీరుడు చేసి జంప్ అయిపోతారు. ఎన్ని వైరల్ కంటెంట్ లేరు పాపా. ఇదిగో ఇలా మాట్లాడితే నేను ఏడుస్తా చూడు. వద్దు, నువ్వు అస్సలు ఏడవద్దు. నీ ఏడుపుల కంటే ప్రేమ ఖచ్చితంగా బెటర్. తగలడు. నా గ్రీకు వీరుడు మా పక్కింట్లోనే ఉంటాడు, నేను వాడి చుట్టూనే తిరుగుతూ ఉంటా. కానీ ఆ ఎదవకి తెలియట్లేదు. అయినా మీ అబ్బాయిలేంటే ఇంత మొద్దు వెదవల్లా ఉన్నారు. మా అబ్బాయిలు ఏమంటున్నావు? అస్సలు నాకు అంటే ఒక అబ్బాయి మమ్మల్ని కిలోమీటర్ దూరం ఏం చూసినా మాకు గుచ్చుకుంటుంది, కానీ మీరేంటయ్యా పక్క నుండి పొడిచినా గుచ్చుకోవు. ఓ అదా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లే. ఇంతకీ మీ వాడికి ప్రపోజ్ చేస్తావా లేదా? ప్రపోజా? ఇంతవరకు ఎదురుపడి మాట్లాడిందే లేదు. ఈ జింజీ వరల్డ్ లో బ్లాక్ అండ్ వైట్ లవ్ స్టోరీ ఏంది? కొంపదీసి మీ బాబుకి ఆల్రెడీ లవర్ ఉందా? లేదు. ఒకవేళ నీ గ్రీకు వీరుడు పెళ్ళైన అంకుల్ అయింది? ఏచి కాదు. అమ్మయ్యా బతికించో. ఈ మధ్య అమ్మాయిల టేస్ట్లు డిఫరెంట్ గా ఉన్నాయి, అందుకే అడిగా. ఈ ఎదవ సోదాపి వాడు నా వెనక కుక్క పిల్లలా తిరిగేలా ఒక ఐడియా చెప్పొచ్చుగా. సరిపోయింది. నన్నే మల్లెల వాసన తెలియడానికి శోభనానికి మల్లెపూలు కావాలా అని అడిగినట్టుంది. ఓఫో, ఎక్స్పీరియన్స్ అక్కర్లేదమ్మా. ఒక అబ్బాయిగా మీ ఇంట్రెస్ట్ ఏంటో చెప్పు. ఒక అబ్బాయి ఏం చేస్తే ఇష్టపడతాడో అలాంటి ఏమైనా ఐడియాస్ ఇవ్వచ్చు కదా. అలా అయితే ట్రై చేయొచ్చాము. చెప్పు. అంతేగాని ఇంకేముంటాయి? రేయ్ దొంగ నా కొడక, ఎవరితో ఈ టైంలో ఫోను? ఏం లేదు. ఈ పిచ్చి రాదేంటి ఇంకా టైం అవుతుంటే? టైం ఏంటే? ఇవాళ కూడా నీ గ్రీకు వీడి దర్శనం కోసమేనా లేట్? సరే పద. దర్శనం కాదే, నైట్ అంతా మా వాడితో ముచ్చట్లు పెట్టాను, అందుకే లేట్ అయింది. ఆహా, కలలు కాదే, నిజాలు చెప్పు. నిజంగా మాట్లాడాను, కానీ పేరు చెప్పలేదులే.
ర్యాండమ్గా కాల్ చేసి మాట్లాడా. నీకు తెలుసు కదా తను ఎదురుగుంటే నేను మాట్లాడలేనని, కానీ ఫోన్లో తెగ భయపెట్టేసాను. ఏంటో అంత మ్యాజిక్లా ఉంది. వాడికి తెలిస్తే మ్యాజిక్ ఏమో గానీ మడతట్టేస్తాడు. ముందే తేడా అని విన్నా మీ ఓడు. అలా నాకే బంగారమేమా వాడు. బంగారమా? పదా వస్తే రేపు రికార్డ్ సబ్మిషన్ ఉంది. నేను అయిపోయిందా? ఇగో వస్తురానా? అది ఇంకా అవ్వలేదు. అయ్య బాబోయ్ వీడేంటి ఎక్కడున్నాడు? అయ్య బాబోయ్ పిలిచాడే. గుడ్ మార్నింగ్ సార్. ఆ? ఏ పాపా ఇప్పుడు ఏమంటాడు? ఓయ్ నువ్వే కదా మా పక్కింట్లో ఉండి నాకు మంట పెడుతుంది. పక్కింట్లో ఉండేది మేమే, కానీ పక్కింటిని కూడా తగలబెట్టేంత పెద్ద గ్యాస్ లేదు సార్. ఎదవ తెలితేటలు ఈరోజు నీకుందే. లేట్ అయింది, వెళ్తాను సార్. పదవి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏయ్, ఓయ్ సార్ 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 ప్లీజ్ ఓయ్ సార్. ఓయ్, ఏం చేస్తున్నావ్? ఓయ్, ఆ, శైలు ఏం జరిగినా సైలెంట్ గా చూస్తుండు. శైలు ఏయ్, అరిస్తే ముద్దు పెట్ట చెప్తున్నా. ముద్దా? ఆ? నాది సేమ్ డైలాగ్. ఇవాళే క్లోజ్అప్ పెట్టి బ్రెత్ చేసా, ఆ? సంతూర్ పెట్టి స్నానం చేసా. ఏమంటావు? ట్రై చేద్దామా? సార్ నన్నెందుకు పక్కకు లాక్కొని వచ్చారు ఇలా? ఏ నీ పేరేంది? సిరి. చూడు సరే. సార్ 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 ఒక్క సెకండ్. ఐఎమ్ రియల్లీ సారీ సార్. నిన్న నైట్ కేక్ ఇవ్వడం వల్ల మీ నాన్న మిమ్మల్ని ఫుల్గా తిట్టినట్టున్నారు కదా. నేను చాలా బాధపడ్డాను. పాపం మీరు ఎంత ఫీల్ అయ్యారో ఏంటో. నేను నైట్ నిద్ర కూడా పోలేదు. సో ఐఎమ్ సో సారీ సార్. అమ్మా హలో పాప, నేను వార్నికి తను వస్తే ఇంత క్యూట్గా సారీ చెప్తున్నాయందే. నా వల్ల మీరు నిద్ర కూడా పోలేదు కదా, అందుకే. అమ్మని అమ్మ దీనికి తెలుసు అయినా కరిపోతున్నానేంది. ఏందమ్మా జస్ట్ సారీ చెప్తే చెరిపోయే తప్ప నువ్వు చేసింది. ఏరా మొన్న యాపిలో జాంకయ్య ఏదో కొత్త ఫోన్ వచ్చింది కావాలన్నావుగా, ఎంత ఏంట్రది? జస్ట్ 1 లాఖేనా? వాళ్ళకే మరి కొనిస్తే నేను చెప్పింది చేస్తావేంట్రా? చెప్పన్నా ఏమైనా చేస్తా. అయితే ఈ రోజు నుంచి నెల రోజులు పక్కింటి అమ్మాయి దగ్గరికి ట్యూషన్కి వెళ్ళరా. కరెక్ట్ గా 1 మంత్ తర్వాత నీకు పరీక్ష పెడుతుంది. నువ్వు కనీసం పాస్ మార్కులు తెచ్చుకోరా, నీకు ఫోన్ కొని ఇచ్చేస్తాను. నాన్న జూనియర్ దగ్గర ట్యూషన్కి వెళ్తే నా పరువు పోద్ది. నాదే కాదు మీది కూడా పోద్ది. రేయ్ నువ్వు గానీ ఆ పిల్ల దగ్గర ట్యూషన్కి వెళ్ళకపోతే నీకు ఫుడ్ కూడా కట్టు. ఒసే జూనియర్ రాక్షసి. అమ్మ ఎదురు తోపులు. నవ్వుతా సార్ సార్ సారీ సార్. సారీ చెప్పిన క్షమించిన తప్పు చేసి నా ఇమేజ్ ఇంతలా డ్యామేజ్ చేసి జస్ట్ సారీ చెప్తే సరిపోతుందా? సరిపోద్దా సార్? ఎలా ఎస్కేప్ అవ్వాలి? మీకేం కావాలో చెప్తే అదే చేస్తా సార్. ఆహా మంచి హుషారు మీద వాళ్ళే. ఏం కావాలన్నా ఇస్తావా? చేస్తావా? సార్ అయ్యో సార్ పిల్ల భయపడుతుంది, వద్దని చెప్పండి సార్. చిన్న పిల్ల వదిలేండి సార్, పాపం సార్. ఆహా, అక్కడ పాపం అయితే ఇక్కడ పర్లేదానా? ఆ? అక్కడ టచ్ చేసిన వెంటనే ఇక్కడ ముద్దు పెట్టేస్తా. ఆ? సార్ ఏంటి కోఆపరేట్ చేస్తున్నావు? వాము వీడికి ఇలా అర్థమైందా? అంటే నా మీద నీకేమన్నా నో సార్, జస్ట్ రెస్పెక్ట్ అంతే. రెస్పెక్టా? చూడు జూనియర్, నువ్వు చేసిన తప్పుని నువ్వే సరి చేయాలి. ఎలా సార్? ట్యూషన్ మా ఇంట్లో కాదు మీ ఇంట్లో షిఫ్ట్ చేయి. నేను బొంగు కూడా చదవను. 1 మంత్ తర్వాత ఎగ్జామ్ రాస్తా. ఎగ్జామ్ లో మ్యాథ్స్ బదులు ఓజీ సినిమాలో పవర్ స్టార్ ఎలివేషన్స్ రాస్తా. అయినా నేను పాస్ అవ్వాలి. ఐఫోన్ నా చేతికి రావాలి. వీడికి చాలా కోరికలు ఉన్నాయి. అప్పటి వరకు ప్రోగ్రామ్ లో ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మా నాన్న తిట్టినా ఇప్పుడు ఆపేసిన ముద్దుతో మొదలుపెట్టి సరిగమ్మలు పాడించేస్తా. సార్ మీరు అంత వైల్డ్ డిసిషన్ తీసుకోకండి. నేను మిమ్మల్ని ప్రేమ కోసం కట్టిపడేసిన గంభీర స్టేజ్లోనే ఉంచుకుంటా. అబ్బో కానీ నాదో కండిషన్. సీనియర్ని నాకే కండిషన్ పెడతావా? కండిషన్ అంటే కండిషన్ కాదు, మీరే నా విష్ని ఫుల్ఫిల్ చేయాలి. ఏంది సిగ్గు మొక్కలేస్తుంది? ముద్దు కావాలా? నో 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 ముద్దులేం వద్దు, కానీ ప్రేమ కావాలి. వాట్? ప్రేమ? ప్రేమ చెప్పేసింది. ఏంటి నీ ట్రైనింగా? నాకు సంబంధం లేదు. మీకు ట్యూషన్ చెప్పినన్ని రోజులు మీరే నా బాయ్ ఫ్రెండ్. ఓయ్ జూనియర్, మ్యాథ్స్ చేసి చిప్పు తొప్పిందా? లేదు సీరియస్గా. ఇంట్లో చాలా స్ట్రిక్ట్. స్కూల్, కాలేజ్, బ్లాక్ బోర్డ్, బుక్స్ తప్ప ఇంకేవి నా కంటికి కనిపించకుండా పెంచారు. ఎంతైనా అమ్మాయిని, పైగా
టీనేజ్లో ఉన్నాను. ఓహో, నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉండే ఫీల్ ఎంజాయ్ చేయలేని ఉంటుందిగా. అలా అని యోన్ పడతా అని బాయ్ ఫ్రెండ్ అనుకుంటే వాడు సమ్మగా వాడుకొని సమతా నర్సింగ్ హోమ్ పంపిస్తాడు. అవసరమా నీకు? అదంత ఈజీ కాదులే. ఆహా. ఇంతకీ నీకు ఓకేనా నాట్ ఓకేనా? ఈ గర్ల్ ఫ్రెండ్ లవ్ అనేది ఒక ఫీలింగ్ అలా ఎలా వచ్చేస్తుంది మీద? అయినా వీటన్నిటికీ మనం చాలా దూరం. నాకు నేను ఎంజాయ్ చేయడానికి టైం సరిపోవట్లేదు, మళ్ళీ లవ్ తొక్క అంట. అయితే నన్ను కూడా జాయిన్ చేసుకో, కలిసి ఎంజాయ్ చేద్దాం. ఈ లవ్లు చదువు మనతో కాదు కానీ లైటిస్కా. ఇలా కాదు కానీ చూడు హీరో, ఒప్పుకున్నావనుకో మీ నాన్న ముందు హీరోయిన్ చేస్తా. కాదు కూడదు అన్నావనుకో సాయంత్రమే నిప్పు పెట్టేస్తా. ఆ తర్వాత తమరు ఏ కిరాణా కొట్లోనో లేదా గేదెల కాడ పని చేయడానికి ఫిక్స్ అయిపో. అమ్మో. వెళ్ళొస్తా సార్. ఓయ్ పాపా, హా, యాక్చువల్లీ ఇవన్నీ మనకు టచ్ లేని సబ్జెక్ట్. నువ్వేదో అడుగుతున్నావు కదా, నాకు కొంచెం టైం ఇవ్వు, ఓకేనా? సరే 2 days అంతే. అబ్బో, చాలా టైం ఇచ్చావు. అరే మను, ఇక్కడ రారా. మన కాలేజ్కి వెళ్ళాక మా క్లాస్కి వెళ్ళు. అక్కడ పగలపూడి వనజాక్షన్ ఒక పిల్ల ఉంటుంది, కొంచెం రౌడీ టైపు. తను బెదిరిస్తావు, రిక్వెస్ట్ చేస్తావు, నీ ఇష్టం. తను రికార్డ్ తీసుకొని యాసిడీస్ కాపీ కొట్టి రేపు తీసుకురా. ఏంది తెస్తావు కదా? ఇస్తానులే, కానీ పర్టికులర్లీ వనజాక్షి అన్నారంటే మీకు తనకేమన్నా ఏ చిచి, అలాంటి మనకి ఇష్టం ఉండని చెప్పా కదా. ఓ టాపర్స్ కాబట్టిన అనుకో దొరికిపోతాం. అదనుకో ముక్కి మూలిగి ఫస్ట్ క్లాస్కి దగ్గరికి వస్తుంది. సో మనం సేఫ్ అండ్ ఈజీగా పాస్ అయిపోతాం కదా, అందుకే. ఈ తెలివితేటలు కాస్త చదువులో చూపించొచ్చు కదా. అవి కష్టంలే కానీ. హలో పాప, బాగా చదువుకో, ర్యాంకులు కూడా తెచ్చుకో. కానీ దాని గురించి కేకులు కట్ చేయడం, బాంబులు పేల్చి సెలబ్రేట్ చేయకూడదు. ఇంకోసారి మా అయ్యే చెవిలో నీ ర్యాంక్స్ గురించి వినపడకూడదు. వినపడిందనుకో తెలుసుగా, సరిగమలు పాడించేస్తా. కష్టం, కానీ మీరే నా కాబోయే బాయ్ ఫ్రెండ్ కదా, మీకోసం చేస్తాలే. ఓయ్, దాని దీనికి లింక్ ఎట్టకు. ఇది సీనియర్ జూనియర్ డీల్, ఓకేనా? ఓకే, కానీ మీ నాన్నగారు చెప్పిన ట్యూషన్ సాయంత్రం నుంచి మొదలు పెడదామా సార్? పెట్టింతున్నా స్పీడ్ మాత్రం బాగానే ఉందిగా. ఏం చేస్తాం సార్, నచ్చిన వాళ్ళ మీద కోరికలు అలా ఉన్నాయి మరి. ఏంది కోరికలు, ఏం నచ్చడం? ఏం లేదు సార్, ఏం లేదు. మీరు త్వరగా ఆలోచించి చెప్పండి, లేదంటే తెలుసుగా. చూడరా, ఇది కూడా వార్నింగ్ ఇస్తుంది. సరే కానీ నీ ఫోన్ నెంబర్ చెప్పు. ఫోన్ నంబరా? ఎలానే ఇప్పుడు దొరికిపోతావే. నంబర్ అడిగితే టెన్షన్ పడుతున్నాయింది. ఏం లేదు సార్, యాక్చువల్లీ ఫోన్ లేదుగా. ఫోన్ ఉంటే డిస్ట్రాక్ట్ అయిపోతానని నాన్నగారు ఫోన్ కొనివ్వలేదు. అందుకే ఇక టాపర్ వచ్చాను. లేకపోతే నేను కూడా మీలాగా అలా అలా. వేషాలు బాగానే ఉన్నాయి కదా. మీ అంత కాదులే. నాతో మాట్లాడాలంటే నువ్వే ఫోన్ కొనివ్వు, నాకే ప్రాబ్లం లేదు. అమ్మని అమ్మ, పెద్ద ప్లానే వేసింది. ఏంది ఫోన్ కావాలనా? ఇంకేమనిపిస్తుందమ్మా? అవన్నీ అవసరం లేదు కానీ బుద్ధిగా చదువుకో. సరే కానీ నీకు ఫోన్ నెంబర్ చెప్తా, రాసుకో. మన కాలనీ అమ్మాయో ఆంటో తెలియదు కానీ రోజు నాతో ఫోన్ మాట్లాడమని దొబ్బేస్తుంది. ఎవరో తెలుసుకో. 8885309414. నువ్వు కనుక్కొని నాకెవరో చెప్పు. నువ్వెందుకు రాస్తున్నారా? ఉండనులే అన్న. ఫోన్లే, వేడికి నెట్వర్క్ ఉంది. సరే కాలేజ్కి వెళ్ళండి. బ్రతికిపోయావే. ఓకే, వెళ్ళండి. రావే. వీళ్ళిద్దరు ఏదో తేడాగా ఉన్నారు. నాకు అదే అనిపిస్తుంది. కన్నేసి ఉంచాలి. ఏంటి ఇంకా కాల్ చేయలేదు? ఛా, ఈ పాటికి చెయ్యాలే. ఏంటి వీడు? లిఫ్ట్ చేయి. ఎస్, కాల్ వచ్చింది. హలో, ఎవరమ్మా? ఓయ్, ఎవరా? రాత్రంతా నాతో నరకం స్ప్లిన్ అయించి అప్పుడే మర్చిపోయావా? దొంగమ్మకుంది. ఓ, రాత్రి తాగింది నీ రక్తమేనా? ఏంటి మళ్ళీ కాల్ చేసావు? రాత్రి నీకు మూడ్ ఆఫ్ ఉంటే నేను భరించా కదా, ఇప్పుడు నీకు రుణం తెచ్చుకో ఛాన్స్ ఇద్దామని కాల్ చేస్తా. అబ్బో, ఆ ఎదవ సోదాపి మ్యాటర్లోకి రామ్మా. అమ్మని అమ్మ ముదురిది. అసలు ఏం జరిగిందంటే, ప్రేమ కావాలి. వాట్ ప్రేమ? మీకు ట్యూషన్ చెప్పినన్ని రోజులు మీరే నా బాయ్ ఫ్రెండ్. ఓ జూనియర్, మ్యాథ్స్ చేసి చిప్పు దొబ్బిందా? అది జరిగింది. బాగానే సెట్ చేసుకున్నావుగా. ఆగాగు, ఇప్పుడు నుంచి నేను చెప్తా. చెప్పు. నేరుగా ట్యూషన్కి వెళ్ళు. వెళ్ళా. తన హ్యాండ్స్ పట్టుకో. పట్టుకున్నా. కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూడు. చూసా. ఐ లవ్ యూ చెప్పేసాయి. చెప్పా.
గిఫ్ట్గా ఓ హగ్గో ముద్దో ఇస్తుంది, లాగేసుకో. డైరెక్ట్ గా ముద్దేనా? అయినా అబ్బాయిలంతా అమ్మాయిలనుక ముద్దు కోసం పిచ్చోళ్ళ తిరుగుతుంటే నువ్వేంటయ్యా 70 ఏళ్ల ముసలోళ్ళగా అలా శివరైపోతున్నావు? ముద్దయ్యా బాగుంటది. ఏదో కిస్సింగ్ ఎక్స్పర్ట్ అన్నట్టు ఆ చెప్పడంలో ఫీల్ ఏంటండి? నిజంగా అంత బాగుంటుందా? నిజం బాబు, అదో మ్యాజిక్, అనుభవించాల్సిందే. ఏంటిడు సడన్ గా సైలెంట్ అయ్యాడు? హలో హలో, ఉన్నావా? ఎస్ ఎస్ పడ్డాడు. హలో ఏ హలో పాపా, నీ ముద్దు పురాణం వల్ల నేను చేసిన పనే మర్చిపోయినా. ఏదేదో మాట్లాడుతున్నావు. కర్మరా బాబు. సరే చావు, ఆ మగవాసంతోనే ఏడు. ఏం కావాలో తగలబెట్టు. ఆ పాప మనం చెప్పినని చేయాలి, కానీ పాప మనకు పడకూడదు. లవ్ బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్ నుంచి కంప్లీట్ గా ఎస్కేప్ అవ్వాలి. అబ్బో అసలు గర్ల్ గా నువ్వేమైనా ఐడియా కొడతావని కాల్ చేస్తా. కష్టం అబ్బాయి, ఎందుకంటే అమ్మాయికి నచ్చకపోతే ఈజీగా బ్రేక్ చేసేయచ్చు. కానీ ఇక్కడ పాపే ముందుకొచ్చి అడిగింది అంటే ఏంటి? ఆల్రెడీ నీ చుట్టూ పద్మవ్యూహం ప్లాన్ చేసేసిందని. ఎస్కేప్ అవడం కష్టమే. ఓయ్, నీ కూడా చిప్పు తప్పిందా? పద్మవ్యూహం, కురుక్షేత్రం ఏవేవో స్టోరీస్ చెప్తున్నావు. నిజం బాబు. సరే, నీకు బాయ్ ఫ్రెండ్ అన్నట్టు అయ్యే కష్టమైతే మన మహేష్ బాబుని ఫాలో అయిపో. ఆ? మహేష్ బాబా మధ్యలో ఆయన ఎందుకు వచ్చాడు? అయ్యా ముద్దపప్పు, మన మహేష్ బాబు సినిమా ఒకడు గుర్తుందా? గుర్తుంటే అందులో మహేష్ బాబు భూమిక లవర్స్ కాదు. కాదు, తన అవసరాలు ఏంటో తెలుసుకుని హెల్ప్ చేస్తాడు కదా. చేస్తే నువ్వు కూడా సేమ్ టు సేమ్ ఫాలో అయిపో. తన ప్రపోజల్ కి నో చెప్పి తన టాప్ 5 ఇష్టాలేంటో తెలుసుకొని ఆ కోరికలన్నీ తీరుస్తానని చెప్పు. తనకు ఒకవేళ ఎంజాయ్మెంట్ ఇష్టమైతే ఓకే అంటది కదా. ఈ ఐడియా ఏదో బాగుందే, కానీ ఇందులో బొక్కుంది. మళ్ళీ అదేంది? ఎంత ఫీలింగ్స్ లేకపోయినా ఒక్కడి సినిమా క్లైమాక్స్ ఏంది? బాబు కనెక్ట్ అయిపోతాడు. సో తమరు కూడా కనెక్ట్ అయిపోతే అమ్మని అమ్మ, ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యా. కరెక్ట్ అయిన అమ్మాయి తగిలితే ఎవరైనా డిస్టర్బ్ అవ్వాల్సిందే. కుక్క పిల్లల మా వెంట తిరగాల్సిందే. ఏ ఇది టెంప్ట్ చేస్తుంది, అస్సలు టెంప్ట్ అవ్వకు. ఏ చరణ్, నువ్వంటే ఏంటో చూపించరా. బాబుని డిస్టెన్స్ చేయడం అంత ఈజీ కాదమ్మా. అదో చిన్న పిల్ల, దానికి చాక్లెట్ ఇచ్చి తెగ్గొట్టేచ్చు. తనే నా వెంట కుక్క పిల్లలా తిరిగేలాగా డీల్ సెట్ చేసి నీకు కాల్ చేస్తా, ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సిరి అంటే అంత చులకనా ఏంటి? ఇంకా రాలేదు ఏంటో వీడు. ఏదో ఫస్ట్ కిస్ డేట్లా ఎక్సైట్మెంట్ ఏంటి? ఆ అబ్బాయి ట్యూషన్కి వస్తున్నాడు నీ దగ్గరికి. అయినా అమ్మాయిలమే మరీ ఇలా మీద పడిపోకూడదు, అంటే గ్రిప్లో ఉండరు అబ్బాయిలు. అమ్మాయిలు చెప్పే ఏదో టిపికల్ డైలాగ్ మానేసి నా హీరోకి ఇవాళ నుంచి నేను తప్ప ఇంకెవ్వరూ కనిపించకూడదు. A to Z ఏం కావాలన్నా నా దగ్గరికే రావాలి. దానికి ఏదైనా ప్లాన్ చెప్పవే. అయితే నేను ఫస్ట్ అన్నానే, అదే కన్ఫర్మ్ చేసుకో. ఏంటి? ముద్దు. అప్పుడు నన్ను చీప్ దానిలా చూస్తాడు. పాపా, అమ్మాయి ముద్దనేది అబ్బాయిని అన్ని రకాల ఆలోచనల్ని ఇష్టాలని కట్ చేసేసి ఆ అమ్మాయినే నింపేస్తుంది. సో నీకు ఇన్స్టెంట్గా కావాలంటే ఇది ఒకటే దారి. అవునా? అమ్మా సిరి. అంకుల్, ఇక్కడ ఉన్నాం. అమ్మా, నేను చెప్పిన ముద్దు నా కొడుకు వీడేనమ్మా. రేపటి నుంచి ఏదో ఒకటి నేర్పించి ఆ బీటెక్ పాస్ అయ్యేలా చేయమ్మా. ఫీజుతో పాటు ఈ ఎదవ పాకెట్ మనీ కూడా కట్ చేసి నీకే ఇస్తానమ్మా. ఓకే అంకుల్, నేను చెప్తాలేండి, నాకు తెలుసుగా. ఓకే అమ్మా, థ్యాంక్స్. సరే అంకుల్, ఇప్పుడు నేను చెప్తాగా వీడి పని. అమ్మా, వీడు గాడిదిలాగా ఉన్నాడు, వీడికి ఏం చదువు చెప్పాలని అనుకోవద్దమ్మా. రేపటి నుంచి కానీ వీడు మాట వినకపోతే స్టిక్స్ ఆర్డర్ చేసి తీసుకొస్తాను. కానీ ఎదవ తక్కువ ఎక్కువ చేస్తే మటుకి తోలు తీసేయమ్మా. ఎదవకి బుద్ధిగా నేర్చుకోరా. కుర్రని కసవాడికి అమ్మినట్టు నా మీద ఎంత పగబట్టడం మా అయ్యా. నువ్వు వెళ్ళిపోవా, ఇంక వీడిని చూసుకుంటా నేను. సరే జాగ్రత్త, తెలుసు కదా. ఎల్లహ. ఏమొచ్చు సార్ గారికి?
కాలేజ్ డుమ్మ కొట్టడం వచ్చు, తెలియకుండా మా నాన్న జేబులో మా అమ్మ పోపుల డబ్బులు కొట్టడం వచ్చు, బీర్ ఎత్తితే దించకుండా తాగడం వచ్చు. సినిమా ఏదైనా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. ఇంకా చెప్పు. 4 సార్లు తింటా, 2 పూట్ల వెళ్తా. కొట్టానంటే ఏ నేను అడిగింది చదువులో ఏమొచ్చు అని. ఏ సబ్జెక్ట్ ఓకే, ఏ సబ్జెక్ట్ నాట్ ఓకే అని. ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అలానే ఏం లేదు, అన్నిటికీ నేను సామాజిక న్యాయం చేస్తా. నా అదృష్టం బాగుండి కొన్ని పాస్ అయిపోతా, కొన్ని అలా అలా నాతో పాటు వచ్చేస్తుంటాయి. వాటికి నేనంటే మస్తు ఇష్టం. అంటే నీకు ఒక్క సబ్జెక్ట్ కూడా ఇష్టం లేదా? నాకు పక్షపాతం చూపించడం అసలు ఇష్టం ఉండదు, పెద్దరాయి టైపు. వామ్మో, నిన్ను పాస్ చేయించడం చాలా కష్టం. నా వల్ల కాదు, నన్ను వదిలేరే బాబు, నా వల్ల కాదు. హలో హలో, ఓయ్ సిరి, నేను చెప్పేది నువ్వు ఆగు సిరి. నన్ను అరే వదిలేరే ఏమైంది బాబు. ఇప్పుడు అలా వచ్చేసాను సిరి? నిన్ను పాస్ చేయించడం చాలా కష్టం. ఓ పని చేయి, ఏ థియేటర్ బయట సెక్యూరిటీ గార్డ్ అయిపో. అటు ఎంజాయ్మెంట్, ఇటు కూసంత పైసలన్నా వస్తాయి. అలా మాట్లాడకు జూనియర్. ఈ మాట మా అయ్య అనుకో, ఆయన బెల్ట్ వాడే రేంజ్ వేరే లెవెల్లో ఉంటది. అయినా నేను కంప్యూటర్స్ ని దడదలాడిస్తా, యునో. ఓ, నీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చినమాట. అమ్మయ్యా, బ్రతికించావురా బాబు. అవేం లాంగ్వేజ్ నేను ఎప్పుడు వినలేదే. తెలుగు అయితే ఓకే, ఇంగ్లీష్ అయితే మేనేజ్ చేయొచ్చు. వేరే లాంగ్వేజ్ ప్లాన్ చేసామంటే కష్టం జూనియర్. వాట్ ద ఫన్. వీడినెలా భరిస్తావే? బుక్ అయ్యావుగా, ఇంకా సావే ఇంకా. ఇలా అయితే కాదు కానీ ఏంటమ్మా, నా లైఫ్ని మార్చడానికి కంకణం కట్టుకున్న వీరవనితలా మాట్లాడుతున్నావు. ఎక్స్ట్రా ఇస్తే ముద్దు పెట్టేస్తా. పెట్టానా? పెట్టానా? ముద్దా? హలో, షాక్ నుండి బయటకు వస్తే డీల్ మాట్లాడుకుందాం. నువ్వు అడిగిన బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్ నుంచి నాకు శక్తి అంతా యూజ్ చేసి ఆలోచించగా నాకు ఒకటి అర్థమైంది. ఏంటో అది? ఈ బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్లు కమిటెడ్ రిలేషన్షిప్ మనతో కాదు కానీ అవి నా ఫ్రీడమ్ లాగేసినట్టుంటాయి. అందుకే ఐ కెనాట్. అలా అయితే రోజుకో బండల్ 6 తెమ్మని మీ నాన్నకి చెప్తా. చదవకపోతే తమరి తోలు వలవాలిగా. ఓ అంతా ఆవేశపడకు, పిక్చర్ ఇంకా బాకీ హే. హా? కాసేపు ఈ బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్ పక్కన పెడితే నువ్వు చెప్పిన దాన్ని బట్టి వింటే ఈ ప్రపంచానికి దూరంగా పుస్తకాల పురుగులా బతికేసాం అనుకుంటాను. అందుకే చాలా కోరికలు నలిగిపోయి ఉంటాయి. వాటిని బయటికి దిగి అందులో టాప్ 5 లిస్ట్ చేసుకో. ఈ 1 మంత్లో నువ్వు అడిగిన 5 కోరికలు లైఫ్ లాంగ్ మెమొరబుల్గా నీకు క్రియేట్ చేస్తా. ఏమంటావు? డీలోకేనా? ఓ, ఈ ఐడియా ఏదో బాగుందే. ఏం చేద్దాం? 1 మినిట్, ఇప్పుడే వస్తా. ఏమైంది? నేను అడిగిన బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్కి నో అన్నాడే, కానీ నాకు ఇష్టమైన 5 కోరికలు తీరుస్తా అంటున్నాడు. అయితే ముద్దడకపోయావే? వస్తాయి. ఇంత దగ్గరకు వచ్చి మళ్ళీ దూరం అయిపోతున్నాడు, దాన్నే తీసుకోలేకపోతున్నాను. మళ్ళీ నువ్వేంటే? వస్తే ముద్దు. వాడికి ఆడవాసన తగలక అలా ఫీల్ అవుతున్నాడే. నువ్వు పరిచయం చేసావనుకో, నేను సచ్చినా వదలడు. అంతా మన చేతుల్లోనే ఉందే. నువ్వు కరెక్ట్గా వాడావనుకో 3 సిచ్యువేషన్స్లో సెట్ చేసుకోవచ్చు. మన మాట, అందం, టచ్లో ఒక ఫీల్ ఉంటుందే. వాడు చెప్తున్నా. అవునా? అవునే, కానీ ఒక కండిషన్ పెట్టు. ఏంటే? ఇట్రా. ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు. ఏంటి ఏంది? నన్ను తగలడానికి ఏం ప్లాన్ చేశారు? కక్కే అదేం కాదు. మీరు చెప్పిన కండిషన్ నాకు ఓకే, ఎస్. కానీ నాదో కండిషన్. ఏదో ఫిట్టింగ్ పడుతుంది. మళ్ళీ ఏంది? బాయ్ ఫ్రెండ్ కాదు అన్నావు, ఓకే. కానీ నేను అడిగే ప్రతి విష్ ఫుల్ఫిల్ చేసేటప్పుడు చాలా ప్రేమగా ఉండాలి. అబ్బో, నన్ను కేరింగ్గా చూసుకోవాలి. నాది అనే ఫీల్ నీలో కనిపించాలి. అలా కాకుండా దీని మొహన 1 గంట సమయం కేటాయిస్తే సరిపోద్దని నీలో ఫేక్ అనిపించినా నీ భాగోత్తం మొత్తం మీ నాన్నకి సిల్వర్ స్క్రీన్లో చూపిస్తా. ఏ బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఏంది? మరి నువ్వు దాన వీర సూర కరుణ ఫీల్ అయిపోయి నన్ను అడుక్కునేదల్లా చూస్తే? అందుకే నాతో ఉన్నప్పుడు నువ్వు హార్ట్ఫుల్గా ఉండి నన్ను హ్యాపీ చేస్తేనే నువ్వు అడిగిన చేస్తా. వీడికి ఇలా కాదు కానీ చిన్న జలకిద్దాం. ట్రస్ట్ మీ, ఇది మన లైఫ్ లాంగ్ మెమొరబుల్ డే అవుతుంది. ఓకే. హలో, ట్యూషన్ స్టార్ట్ చేద్దామా? ఓ జూనియర్, ఇంతసేపు డీల్ మాట్లాడుకుంది ఇవన్నీ ఉండొద్దనే కదా మళ్ళీ తీటలు కావాలంటావు? ప్లీజ్ అలా అనకు. మరి ఏం చేద్దాం ఈ టైం అంతా? చెప్పు.
ఒకరి గురించి ఒకటి తెలుసుకుందాం. నీకేమేమి ఇష్టమో చెప్పొచ్చుగా. నీకెందుకు చెప్పాలి? ఓయ్ అదేంది, నువ్వే కదా ఒక ఫీల్ ఉండాలన్నావు. సో ఒకరి గురించి ఒకటి తెలుసుకుంటే కెమిస్ట్రీ బాగా కుదిరి ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతామంట. ఓహో పర్లేదే, సార్ గారికి ఇలాంటి విషయంలో బాగా నాలెడ్జ్ ఉన్నట్టుంది. ఫ్రీ వద్దులే, నీకు ఇష్టమైన సిల్క్ తీసుకొని చెప్పు. నీకు ఇష్టమని ఎవరు చెప్పారు? తెలుసుకుందాంలే. డీల్ కన్విన్స్ చేయడానికి ఒక ఆయుధంలో ఉంటుందని అందుకే బ్రెయిన్ వాడా. ఇంకేమేం తెలుసు సార్ గారికి? అదొకటే తెలుసు, అందుకే చెప్పొచ్చు కదా. నీ ఫేవరెట్ కలర్ ఏంది? పింక్ బ్లాక్. సేమ్ పించ్. వద్దులే. నీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ట్యూషన్ అయిపోయిందా? అమ్మయ్యా. రోజు కాలేజ్ చదువు బోరింగ్. రేపు కాలేజ్ బంక్ కొడదాం. షార్ప్ 10కి బైక్తో రెడీగా ఉండు. ఎక్కడికి వెళ్ళాలో కలిసినప్పుడు చెప్తా. బాయ్. ఏంది ఇది? టాపర్ అయ్యుండి దీని కోరికలు ఇట్లున్నా? ఏంటో మా అన్న పిచ్చోన్లా. టైం అవుతుంది ఇంకా రావట్లేదు. ఎట్లుండేటోడు ఎట్లా అయిపోయాడు. ఏమైందిరా? అన్నా మళ్ళీ మనం కలుస్తామో లేదో ఫైనల్గా ఒక హగ్గి అన్నా. నీకు చిప్పు తప్పిందా? లేదన్నా, ఒక్కసారి అమ్మాయి కొంగు తగిలాక ఏ మగవేదో మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చినట్టు ఈ చరిత్రలోనే లేదు. నీ బొందరా, తను జెన్యున్ ట్యూషన్ మేనేజ్ చేస్తుంది, నేను జెన్యున్ ఉండాలిగా, అంతే. ఏం ఊహించుకోకు. అయినా ఏం చెప్పినా ఇప్పుడు నీకు అర్థం కాదు. ఆంటీల మీద మంచువాడే నేనే కంట్రోల్లో ఉండను, అలాంటిది నువ్వు అమ్మాయి ప్రేమ అంటున్నావు. జాగ్రత్త అన్నా. ఈరోజు కూడా లేటే. ఈమె ఇంకా వచ్చిందో రాలేదో, వాడితోనే వెళ్ళిందో. ఇదేంటి ఈ టైంలో శారీలో ఉందేంటి? హలో, ఏమైంది సార్? ఏం లేదు. సరే ప్లాన్ ఏంది? వీడు కూడా ఇక్కడే ఉన్నాడా? ఏం జరుగుతుంది? హే ఏమో, ఏం మాట్లాడుతున్నారు? నాకేం తెలుసు, రమ్మన్నాడు వచ్చిన. రోజు కాలేజ్ చదువు ఇవన్నీ బోరింగ్ సార్. ఈరోజు ఊరు తిరుగుదాం. షాపింగ్, సినిమా, కేఎఫ్సీ కూడా వెళ్దామా సార్? ఇంకేమైనా ఉన్నాయా? అంటే ఇలాంటి చిన్న చిన్న కోరికలు తీర్చేసుకుందామా సార్? ఓహో, పైకి టాపర్ అని ముసుకేసుకొని లోపల బాగానే ఉన్నాయి కదా. ఏదో సార్, మన జర్నీ మెమొరబుల్ గా ఉండాలని ఫస్ట్ గుడికి వెళ్దాం సార్. గుడా? మనకు పెద్ద టచ్ లేని సబ్జెక్టు. సరే కంటే కదా, పద. ఏం చేస్తాం? ఎందుకు అయింది ఇది? ఏమైంది? ఈ షర్ట్ లో చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు సార్. సూడి లేసాలు ఎంత బాగున్నా. నీకు అలాంటి కోరికలు ఉంటే చెప్పు, తీర్చేద్దాం. దానికంటే స్క్రూలు నాకు కాదు. చీదీనమ్మా, నీకు ఫీలింగ్సే లేవు. ఎక్కువ పోదాం. జూనియర్, నీలో ఉన్న పైశాచిక కోరికలన్నీ కోరుకోకు, ఓకేనా? అంటే ఓ పాప, నీ శాడిస్ట్ ఉద్దేశాలన్నీ నేను అర్థం చేసుకోగలను. దేవుణ్ణి దేశం బాగుండాలి, ఈ చెట్లు పక్షులు అన్నీ బాగుండాలి, అందులో నేనుండాలి, ఇలాంటివి కోరుకో. నీకంత దయగుణం లేకపోతే వయసులో ఉన్నావు కాబట్టి ట్యాన్ అవ్వకూడదు, పింపుల్స్ రాకూడదు, మన నచ్చిన బట్ట షాప్లో 90% ఆఫర్ పెట్టాలి, ఇలాంటివి కోరుకో. అంతేగాని చరంగా కొంగు చుట్టూ తిరగాలి, వాడి బ్రెయిన్లో ఏదున్నా మొత్తం నేనే నిండిపోవాలి, ఇలాంటి నిబ్బ కోరికలు కోరుకోకే, ఓకేనా? ఆహా, నా కోరికలు కూడా నువ్వే కంట్రోల్ చేస్తే ఇక నేనెందుకు? కంట్రోల్ చేయట్లేదు, నీ అత్యాశలతో దేవుని ఇబ్బంది పెట్టదని చెప్తున్నా. నాకు తెలిసి స్వేచ్ఛలో సంతోషం ఉంటుంది, కానీ మన ఆశల్లో కాదు. వీడినేమో అనుకున్నాను కానీ చాలా మంచోడు. నేను చాలా హ్యాపీగా ఉంటా.
మరి సార్ గారికి కోరికలంటూ ఏం లేవా? ఎందుకు లేవు? నేను మనిషే కదా. ఇంత దూరం వచ్చాక ఆయన్ని కోరుకోకపోతే ఫీల్ అవుతారు. పద పద వెళ్దాం. ఇంకెంతసేపు ముక్తారా? వీళ్ళది అలా ఏటట్లేదు కానీ మనం సరే బాగుందా? పద. ఏంది ఇంతగానో మొక్కుతుంది? ఏందో విందాం. స్వామి, చరణ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. తను చదవకపోయినా పర్లేదు, ఎప్పుడు ఫస్ట్ క్లాస్ రావాలి, మంచి జాబ్ రావాలి, లైఫ్లో తను అనుకున్నవన్నీ ఇవ్వు స్వామి. ఆహా. కానీ స్వామి, తన లైఫ్లోకి ఏ అమ్మాయి రాకూడదు. ఒకవేళ వచ్చిందా వెంటనే లారీ గుద్దేయాలి, లేదా వీడి కాళ్ళు చేతులు పడిపోవాలి. అవటి వాడిగా అయినా సరే వీడిని నా దగ్గరే ఉంచుకుంటా, ఇంకెవ్వరికి దక్కనివ్వను స్వామి. దొంగ మోహంది. అస్సలు నువ్వు దేవుడా. అమ్మో. వాడి లైఫ్లో ఓ ఫ్రెండ్గా, లవర్గా, వైఫ్గా అన్నీ నేనే అయి ఉండాలి స్వామి. నా కోసం వీడు ఎవరినైనా నడికి రక్తపాతం సృష్టించడానికైనా వెనకాడకూడదు స్వామి. ఇదొక్కటి ఇవ్వు స్వామి, నేను ఇంకేం అడగను. అన్నీ అడిగి ఏమడగనంట. ఇదిగా నువ్వు చేసావనుకో, ఏడాదికి 2 సార్లు వీడికి గుండు కొట్టిస్తా స్వామి. గుండా. వామ్మో, నీ కోరికలకి దండం తల్లి. స్వామి, అసలు నాకు లైఫ్లో ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అన్నీ ఆల్రెడీ మీరు డిసైడ్ అయిపోయి ఉంటారు. కానీ నా వల్ల ఎవరు బాధపడకుండా హ్యాపీగా వెళ్ళిపోవాలి. అదొకటే స్వామి నేను మిమ్మల్ని కోరుకునేది. ఇంతసేపు మంత్రాలు చదివావంటే నా పీడ పోవాలనిగా? చిచి, అది కాదు. ఈ జర్నీలో నువ్వు హ్యాపీగా ఉండాలని, నన్ను ప్రశాంతంగా ఉంచాలని కోరుకున్నంతే. అయినా ఈ చరణ్ గాడు ఒక్కసారి మాటిస్తే హార్ట్ఫుల్గా చేస్తాడు, ఫేక్ కాదు. సరే పద. అవును, అందమైన అమ్మాయిలందరూ గుళ్ళోనే ఉంటాయని చెప్తారు, ఒక్కరు కూడా కనిపిస్తలేరేంది? ఈ గుడిలో కూడా గదే పనా అందరు నీకు? చూస్తున్నారు, ఎందుకు కొడుతున్నావు? నువ్వు చేసే పనులకి ఇక్కడే కొట్టాలి. నీ అమ్మ నీతోనే ఉంటే ఎప్పుడు కూడా జరగా. మనసుకు నచ్చింది పక్కనుంటే ఇంత హాయిగా ఉంటుందా? నాకైతే గాల్లో తేలిపోతున్నట్టుంది. అక్కడ నుంచి కింద పడితే నడుమిరగడము కాలిరగడం అవుతుంది. అవసరం మనకి? నడు పదా. థ్యాంక్ యూ సార్. ఓకే జూనియర్. దిస్ ఈజ్ మై బెస్ట్ మెమరబుల్ డే. నువ్వు హ్యాపీయే కదా? చాలా. ఇంత హ్యాపీనెస్లో ట్యూషన్ అవసరమా? క్యాన్సిల్ చేసే. హలో, పెళ్ళమే ప్యాకెట్ షార్ప్ 6:30కి ట్యూషన్కి వచ్చాయి. రాక్షసి. ఆకాశవాణి కాల్ చేసి ఏదైనా సలహా అడుగుదాం. ఏంటమ్మా, పాప డీల్కి ఓకే చెప్పిందా? డీలోకి ఆకాశవాణి అగ్గు కూడా ఇచ్చేసింది. వాట్? అగ్గిచ్చినప్పుడు తన కళ్ళల్లో ఒకరోజు ఎంజాయ్ చేసిన దానికంటే నేనేదో పుష్పక విమానంలో ఎక్కించి మొదటికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు తనలో ఫీల్ కనిపించింది. వేరే లెవెల్ తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? హగ్ ఏంది? పాప డైరెక్ట్ గా టచ్ ట్రీట్మెంట్ లోకి దిగేసిందా? టచ్ ట్రీట్మెంట్ అంటే? హగ్గి పడని అబ్బాయి ఉండడని ఫస్ట్ ట్రీట్మెంట్లోనే హగ్ అనే బ్రహ్మవస్త్రం వాడిందంటే ఇది మామూలుది కాదు. చూడు, ఫస్ట్ అటెంప్ట్లోనే తనని కట్ చేయి, లేదంటే ప్రేమ అనే పిశాచి చేతుల్లో పడి పిచ్చోడైపోతావంతే. ఏ సలహాలు ఇవ్వమంటే భయపడుతున్నాయింది?
ఆయన నువ్వే కదా టచ్ కిస్ అగ్ ఫీలింగ్స్ బాగుంటాయని చెప్పావు, మళ్ళీ ఇప్పుడు ఇదేంది? ఆ, చూడు, స్ట్రైట్గా వెళ్ళి ఈ కోరికలు తీర్చడం ఇవన్నీ బంద్ అని చెప్పు. కష్టమైనా సరే చదువుతానని చెప్పు. లేదంటే పాపని పాపని ఏ చెప్పిస్తావు పాపని నీ తర్వాత ఆ, టైం చూసి టెరెస్ మీద నుంచి తోసేయ్. వామ్మో. కాళ్ళు చేతులు విరుగుతాయి. నీ ట్యూషన్ క్యాన్సిల్ అయిపోతుంది. నువ్వు హాయిగా ఉండొచ్చు. ఏంది నేను ఎస్కేప్ అవ్వడానికి ప్లాన్ చెప్పమంటే నన్ను మటకేసి ఇచ్చి బొక్కలు పంపుతావు అనుకున్నావా? నువ్వు నీ సలహాలు ఏయ్, అమ్మా ఏంది ఈ యాంగిల్ ఏంది దీనికి? ఇంకా రావట్లేదేంటే? వస్తాడులేవే. నేను నా జూనియర్ని చూసుకుంటా, నువ్వు దాని ఫ్రెండ్ సెట్ చేసుకో. అది నాకు వదిలే, నేను చూసుకుంటా. మంచి హుషారులో ఉన్నారే. మనం తగ్గిస్తాంగా. అన్నా ఏదో తేడాగా కొడుతుందండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేండి రా ఎస్కేప్ అవుతా. పద పద అన్నా. ఓయ్ ఇట్రండ్రా. ఏంటండి అవి? మీలాంటి వాళ్ళకి చదువు చెప్పాలంటే ఆ మాత్రం ఉండాలి. అమ్మా ఒక 4 తగిలేస్తే జ్ఞాన బల్బు వెలిగి చదువు సీదా బుర్రలోకి ఎక్కిద్ది. అవన్నీ ఎప్పుడో బ్యాన్ చేశారు కదండి, మీరు అవన్నీ వాడడం చాలా నేరం. అయినా మేమేమైనా ఏబిసిలు నేర్చుకున్న చిన్నపిల్లలు అనుకున్నారా? గ్రాడ్యుయేట్స్. అబ్బో, కావాల్సి వస్తే అవి కూడా కక్కిస్తాం. అమ్మని ముందొచ్చి మ్యాట్రిక్స్ థియరీ కాన్సెప్ట్ చెప్పండి. చెప్పారా ట్యూషన్ ఓవర్. ఎంజాయ్ చేసుకోవచ్చు. హే సినిమా గురించి మ్యాట్రిక్స్ అది బ్లాక్ బస్టర్ ఫ్రాన్సిస్ కదా, అందులో మీకు ఏ పార్ట్ గురించి కావాలి? ఎట్రా నాన్న, ఏ పార్ట్ కావాలో నేను చెప్తా. చెప్తా. చెప్పరా, వెళ్ళు. ఏ పార్ట్ గురించి కావాలి చెప్పు. అబ్బా 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 ఆ, 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 అబ్బా అబ్బా ఏహే అప్పు ఎందుకు కోరుతున్నావు? నేను అడిగింది సినిమాల గురించి కాదు, M1 లో ఉన్న మ్యాట్రిక్స్ గురించి. ఓ అదా. ఆ, అదే. అబ్బా ఏ, ఏ, ఏ. అమ్మని అమ్మ. రేయ్ ఇట్రా రా. నేను రాను, కొడుతావు ఏంది? రమ్మన్నానా? ఏందో చూడు, మాలాంటి చదువురాని బిడ్డల్ని మనసు కత్తుకొని ప్రేమగా నేర్పించాలని అమెరికాన్ చెప్పాడు, తెలియదా నీకు? చా, నీ కల్లోకి వచ్చి చెప్పాడా? కాదు, తారే జమీన్ పార్ సినిమాలో చెప్పాడు. ఏది చెప్పినా సినిమాకి లింక్ ఎడతావేంట్రా? మాకు తెలిసింది అవే కదా. అలా అయితే నీకు సినిమా భాషలోనే చెప్తా. ఓకే ఓకే మేడం, ప్లాన్ చేయండి, టైం తీసుకోండి, అయితే వెళ్ళిపోవచ్చు. రే వెళ్ళిపోవచ్చురా, నడు, రే వెళ్ళిపో. ఆగు, ఇటు నడురా, నడు. ఇది ఎక్కడ దొరికిందిరా? అబ్బా ఏ ఆబో, ఎంతసేపు కొడతావు? అరే ఎంతసేపు అని కొడతావు? సర్లే కానీ నువ్వు బాగా చదువుతావా? మస్తు చదువుతా. ఎంత పర్సెంట్ వస్తుంది ఏంది? 95%. అబ్బో ఏం అడుగుతుందో ఏందో. భలే దొరికాడు. ఏం ట్యూషనో ఏం చదువులు, మా అయ్యన అనాలి. ఏం చేద్దాం అనుకుంటున్నావు చదివి? మంచిగా చదువుకొని పెద్ద MNC కంపెనీలో జాబ్ తెచ్చుకొని ఫారెన్ పోదాం అనుకుంటున్నా. అమ్మో నీకంటే ఆమిషన్ ఉంది, మరి నాకేముంది? నేను చదివినా చదవకున్నా పీకేదేం లేదు. మా అయ్య బాగా సంపాదించి పెట్టిండు, ఓ బిజినెస్ ఉంది, నేను అది చూసుకుంటా. వాళ్ళ అయ్య అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుండు, ట్యూషన్కి పంపిస్తుండు, వానికి తోడుగా నేను వస్తున్నా. ఈ రోజు రాత్రికి మీ ఇంట్లో లేకపోతే ఏమైనా అంటారా? ఎందుకు? అంటే ఫ్రెండ్స్తో నైట్ అవుట్ అలా? మామూలుగా అయితే ఏమనడు, కానీ మా బాపుని ఎగ్జామ్ పాస్ వరకు ఏం చేసినా బెండు తీస్తాడు. అవునా? అయితే నైట్ షార్ప్ 10కి మా ఇంటికి వచ్చాయి. ఏం ఆడుతున్నావు? డైరెక్ట్ ఇంటికే? ఇది నా సెకండ్ విష్ అమ్మా. ఈరోజు నైట్ అంతా నీతో కబుర్లు చెప్పుకుంటూ గడపాలనుంది. ఫిక్స్ అయిపో. ఓయ్, మీ బాబుకి తెలిస్తే మన రెండిళ్ళ మధ్యన మూడో ప్రపంచ యుద్ధమే. నీకు కూడా ఏమైనా తోడుగా కావాలా? నేను ఫ్రీయే. ఏం అవసరం లేదు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మీ అబ్బాయిలందరికీ టాపిక్ తప్ప ఇంకేం తెలీదా? కొన్ని సినిమాలు చూస్తావా? డాడీ అవుట్ ఆఫ్ స్టేషన్, అమ్మ ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ అని బయటికి వెళ్ళింది. ఈ రోజుకి ఇదే నా కంపెనీ. నువ్వు వస్తున్నావు కాబట్టి తనని వద్దని చెప్తాను. ఓయ్ పాపా, నీ ప్లాన్స్ రియాక్షన్స్ చాలా డేంజరస్గా ఉన్నాయి. ఏ రాశిలో పుట్టావు? ఇవి అస్సలు
వస్తే నీ లైఫ్లో మర్చిపోలేని రాత్రి అవుతుంది, లేదంటే దబిడి దిబిడి. ఇది కూడా బెదిరిస్తుంది. ఐ థింక్ ఇలాంటి ఛాన్స్ ఎవ్వరూ మిస్ చేసుకోరు అనుకుంటున్నాను. ఏంటి వస్తావుగా? ఇటు అంటుంది, రహ్మ అంటుంది, నన్ను ఏం చేద్దాం అనుకుంటుంది. మా ఏంది మంచి పార్టీ మూడ్లో ఉన్నాడు, సైలెంట్ వెళ్ళిపో. రేయ్ చెప్తున్నానా? ఇటు రారా, కూర్చో. నానా కూర్చోరా, అర్థం కావట్లే? ఇప్పుడు ఈయనేం క్లాస్ బిక్తాడు. ఏరా, చదువులో ఎలాగో బేవర్స్, కనీసం ఎవరినైనా ప్రేమించావేంట్రా? లవ్వా? లేదు నానా. మరి టీనేజ్ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావురా నువ్వు? అంటే అది నానా, సినిమాలు, షికార్లు, గ్యాంగ్స్, ఫ్యాన్ వార్స్, అప్పుడప్పుడు అంటే రౌడీ నా కొడుకు అవుదాం అనుకుంటున్నాం మాట. చిచి కాదు నానా. ఈ ఏజ్లో ముందు సిగరెట్ ఈ ఫ్యాన్ వార్స్కి ఇచ్చే కిక్ కంటే 100 రెట్లు ఎక్కువ కిక్కు అమ్మాయి ప్రేమలో ఉంటుందిరా. అది ఎక్స్పీరియన్స్ చేయకపోతే నీ జీవితమే వేస్ట్ రా. నానా నువ్వేనా లేదా ఎక్కడ నిమ్మకాయ దొక్కేయచ్చా? రే, మీ బాబు మన్మధరావేరా మాట్లాడేది. ఆ రోజుల్లో మన కోసం పోరీలు వెర్రెక్కిపోయేవాళ్ళరా. మా నాన్న నువ్వేంట్రా అంటే పిల్లగాలికి కూడా తగలకుండా తిరుగుతున్నావు. కొంపదీసి నువ్వేమైనా గే ఏంట్రా? చిచి కాదు నానా, ఐఎమ్ స్ట్రేట్. కన్నా కొడుకుని అవమానిస్తావా? మరైతే ఇప్పుడు దాకా ఏ అమ్మాయిని గోకలేదేంట్రా? ఆన్సర్ మీ. అంటే మీ ప్రేమ ముందు ఇంకెవరు ప్రేమ కనిపించలేదు నానా. తాగున్నాను కదా అని తప్పుడు కూతలు కూస్తే కాళ్ళు చేతులు ఇచ్చేస్తా అయ్యాదవా. నానా ఆ పక్కింటి సిరి దగ్గరికి చూసుకుని వెళ్తున్నావు కదరా, అమ్మాయి నచ్చలేదా నీకు? అంటే చదువుకోవడానికి కదా నానా, బుక్స్ తప్ప ఏం చూడట్లేదన్నా నేను. అబ్బా, నేను నీ బాబున్రా. ఇందా నువ్వు వచ్చిన ట్రాన్సే చెప్తుందిరా, ఏదో జరుగుతుందని జరగబోతుందని. చిచి అదేం లేదు నానా. సరేరా, నీ బాబు లైఫ్లో ఒక్కటే ఒకటి అడుగుతాడురా, అది గాని నువ్వు చేస్తే ఇంక ఏం అడగండిరా, నీ ఇష్టం. ఇంకేం అడుగుతాడు? ఆల్రెడీ ట్యూషన్ నేను సాగు కొడుతుంటే చెప్పినానా, నీ కన్నా కొడుకు నీకోసం ఏదైనా చేస్తాడు. ఎక్స్ట్రాలు ఆ పక్కింటి సిరి ఉందిగా, బంగారం రా తల్లి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఈ 1 monthలో ఆ అమ్మాయిని లవ్లో పడాయి. అవసరమైతే తాలికట్టే, ఎందుకంటే నీకు లవ్వరు నా ఇంటి కోడలు తనేనని ఫిక్స్ అయిపోయాను. కాదు కూడదు అన్నావు అనుకో, ఇంట్లోంచి దుబాయ్. వాట్? తన కోసం నన్ను బయటకు పంపించేస్తాడా? నానా నాలాంటి ముద్దు నా కొడుకు అమ్మాయి వైపు కన్నెత్తి చూసినా తోలు తీస్తారు, మీరేమో లవ్ చేయమంటున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీరే ఒక అమ్మాయిని ఫిక్స్ అయ్యి లవ్ చేయమనడం. నాకేం అర్థం కావట్లేదు నాన్న. కొంపదీసి నేనే తాగేసి కలగంటున్నానా ఏంది? కల కాదురా, నిజమే. అయ్యా కృష్ణ పరమాత్మ, ఈ అభాగ్యుడు అర్థమయ్యేలా గీతబోధ చెయ్యయ్యా. దొరికావు కదా అని సోది చెప్పనురా. అర్జునుడి లక్ష్యం చిలక కన్నైతే ఈ రోజు నుంచి నీ లక్ష్యం ఆ పక్కింటి సిరిని ప్రేమలో పడేయటం అంటే అలాగిలా కాదు రోయ్. రేపు నీ కోసం ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో కురుక్షేత్ర చేయాలి. వాళ్ళ నాన్న మన ఇంటికి వచ్చి మా అమ్మాయిని మీ ఇంటి కోడలు చేసుకోమని నా కాళ్ళు పట్టుకోవాలి. దీనికోసం నీకేం కావాలో చెప్పు, అవసరమైతే కాలేజీకి బంకు కొట్టు. ఇదేరా నీ లక్ష్యం ఈ రోజు నుంచి. దొరికింది ఇది ఛాన్స్. మీ ఆశీస్సులే నా బలం, దీవించండి తండ్రి. విజయోస్తు. సిరి సిరి సిరి, ఎవరిని చూసినా డిస్టర్బ్గా నేను తన్ని శారీలో చూడంగానే డిస్టర్బ్ అయ్యా. ఆ పిల్ల కళ్ళలో చూసినప్పుడల్లా నాకేదేదో అయిపోతుంది. ఎందుకంటావ్? తన నిబ్బా ఎక్సైట్మెంటా లేక నా మీద నిజంగానే ఫీలింగ్స్ ఉన్నాయా? అసలు తన మీద నాకు ఏ ఫీలింగ్స్ ఉన్నాయో ఏం అర్థం కావట్లేదు. ఎలా తెలుస్తుంది అబ్బా? ఎవరు తెలుస్తుంది? ఏం చూస్తున్నాడు వీడు? కాల్ చేద్దామా వద్దా? సర్లే కాల్ చేద్దాం. ఎవర్రా? కరెక్ట్ టైం కాల్ చేసింది, దీని అడిగితే తెలుస్తుంది. హలో. హే, డీల్ క్యాన్సిల్ చేసేసుకున్నావుగా, ఇక మీదట తనని కలవుగా. చెప్పు, తనతో తెంచేసుకున్నావుగా. ఓయ్
నేనే షాక్ల మీద షాక్లు తగ్గి డిస్టర్బ్గా ఉంటే మధ్యలో నీకోలేంది? అయినా మా ఇద్దరిని విడవడానికి అంత ఆటం ఎందుకు నీకు? అంటే నువ్వు చాలా మంచోడివి కదా, నీకు దెబ్బ తగలకూడదని అలా చెప్పా. ఇంకేమైందో చెప్పు. నైట్ 10 అవ్వగానే వాళ్ళ ఇంటికి రమ్మంది. అసలు ఎందుకు పిలిచిందో తెలియక పిచ్చెక్కుతుంది. నైట్ అవుట్లో ఏం ప్లాన్ చేసిందంటావు? నీకేమైనా తెలుసా? ఇంక దేనికి రా, దానికే నేను చెప్పా కదా అది చాలా ముద్రని. బట్ యు నాట్ గోయింగ్, అంతే, ఇది ఫిక్స్. పిలిచింది తనేదో ఇస్తా అంది, మాత్రం నీకెందుకు కడుపుంటా? ఎందుకంటావేంటి? నేను మనసు పడ్డవాడిని తను లాగేసుకుంటే నా కడుపు మండదా? వాట్, ఇది నా మీద మనసు పడిందా? నువ్వు వెళ్ళకు, అది ఇచ్చేదానికంటే నేను ఎక్కువ ఇస్తా. నా దగ్గరకు వచ్చాయి. వాట్ ద ఫన్? ఏంద్రా నా లైఫ్? లడ్డు కావాలి యాడ్ లాగా లడ్డుల మీద లడ్డులు అవుతున్నాయి. కొంప తీసి శుక్రుడు మన్మధుడు ఇద్దరు కలిసి నా జాతకం ఎంటర్ అయ్యారా ఏంది? హలో, ఉన్నావా? ఏమిస్తావు? నేనైతే ముద్దిస్తా. ఒకవేళ ముద్దు నచ్చితే ఏమైనా చేసుకోవచ్చు. నేనైతే ఆపను, ఇక నీ ఇష్టం. నిజమ్మా? నేను కావాలనుకుంటే మన కాలనీలో ఒక సీక్రెట్ స్పాట్ ఉంది కదా, షార్ప్ 10కి అక్కడికి వచ్చాయి. తెలిసిన అమ్మాయా తెలియని అమ్మాయా? ఇద్దట్లో ఎవరిని ఫిక్స్ అవ్వాలి? చూడు, కొలతలు తెలిసిన అమ్మాయా నువ్వా నేనే డిసైడ్ చేసుకోవాలి. నీ లక్కు బాగుంటే నీ దగ్గరికి వస్తానేమో, లేదా బెటర్ లక్ నెక్స్ట్ టైం. బాయ్. అరే, వీడు నన్ను చూస్ చేసుకుంటాడా లేదా ఫోన్లో అమ్మాయిని చూస్ చేసుకుంటాడా? నన్ను ఆడుకొని బాధపడుతుందా? చెప్తా. హలో, ముద్దిస్తారమ్మను. ఎక్కడమ్మా? నేను రాలేను. అందుకే నేనే వచ్చేసా. ఇచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోతా. అక్కడ నా కోసం ఒక పిచ్చి వెయిట్ చేస్తుంది. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? బాబోయ్, నేనే అని తెలిసిపోయిందా ఏంటి? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓయ్ కూర్చో. ఎక్కడ పోతావు? దొరికిపోయాను. అబ్బా సిరి, చూడ్డానికి ఇంతున్నావు, ఎక్స్ట్రాలు బాగానే వేసావు. అటు జూనియర్గా ఆకాశవాణిగా డ్రామాలు బాగానే వేసావు. ఎలా? మన కాలనీలోనే పుకార్లకి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు. ప్రతి ఒక్కరి మ్యాటర్ నీ డాటాలోనే ఉంటుంది. అలాంటిది మావాడితో కావాలని ఆడుకుంటున్న ఆ బేబీ ఎవరు? ఓయ్, చేయిస్తాను, మర్యాదగా నంబర్ ఒకటో చెప్పి వెళ్ళు, లేదా నువ్వు న్యూసెన్స్ అయిపోతావు. ఓకేనా? నాకు నిజంగా తెలియదు, నన్ను వదిలేయండి. ఏంటి తెలీదా? నీ ఫోన్ తీ. ఏయ్, తీ, ఫోన్ తీ. తీ. ఫోన్ తీ. ఇటు ఇవ్వు. లాక్ ఓపెన్ చేయి. లాక్ ఓపెన్ చేయి. అన్నా, ఆ నెంబర్కి డయల్ చేయి. నువ్వు ఏం మాట్లాడతావో ఎలా మాట్లాడతావో తెలియదు. ఆ పాప అడ్రస్ కావాలి. ఏమైందన్నా? సిరియా? ఓయ్, మ్యాటర్ ఏంది చెప్పా. యాక్చువల్లీ తను నిన్ను చాలా రోజుల నుంచి లవ్ చేస్తుంది. డైరెక్ట్గా చెప్పలేక ఇలా చేసింది. అండ్ అప్పుడే మీ నాన్న వచ్చి ట్యూషన్ అన్నాడు. తర్వాత నీకు తెలిసిందే, డైరెక్ట్గా నీకు తనకి నచ్చినట్టు చేస్తూ కాల్స్తో అలా ఎంజాయ్ చేసేది. అమ్మ నా జూనియర్ ఎంత గేమ్ ఆడో.
ఏదో సరదాగా అలా జరిగిపోయింది అంతే. ఆహా, అవన్నీ కాదు కానీ ముందు ఆకాశంలో ఇస్తాన ముద్దిస్తే తర్వాత జూనియర్లో మాట్లాడదాం. ఏమంటావు? ఇచ్చాయి. ఓయ్ శ్రీ, ఆగు. బాగా సెట్ చేసావు కదా. అవును మరి. ఐ లవ్ యూ చరణ్. నీకు ఈ మాట చెప్పాలని చాలా ఇయర్స్గా వెయిట్ చేశాను. అవునా మ్మ్. సిరి, నాలో ఏం చూసావు నాకు తెలియదు కానీ నా మీద నీకు ఎప్పుడో మ్యాజిక్ జరిగిపోయింది. అందుకే ఇంతలా పిచ్చిగా ప్రేమిస్తున్నావు. నాలో కూడా మ్యాజిక్ జరిగిందో లేదో అర్థం కావట్లేదు. కానీ ఇదైతే చెప్పగలను, చూసిన 4 సార్లైనా నీ కళ్ళు, లుక్స్ డిస్టర్బ్ అయితే చేశాయి. నాలో కూడా మ్యాజిక్ జరిగే వరకు కాస్త వెయిట్ చేయి జూనియర్, ఓకేనా? సరే సీనియర్. అప్పటి వరకు హగ్లు, కిస్సింగ్, టచ్లు అన్ని కట్ మరి. సరే మేడం, ఏం చేస్తాం, కానివ్వండి. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? సిరి, నీకు సీక్రెట్ చెప్తే పిచ్చెక్కిపోతావు. అవునా? చెప్పు. మా నాన్న కూడా ఈరోజే సిరి అయిన కాబోయే కోడలు నువ్వు ఎలాగైనా ప్రేమలో పడాయన్నాడు. మళ్ళెప్పుడు లైఫ్లో ఏం అడగనన్నాడు. అంతలా నువ్వేం చేసావు? కొంపదీసి మా నాన్న లారుగు దేపుతుంటే సేవ్ చేసావేంది? హే కాదు. మరి ఎందుకు ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నాడు? ఎందుకంటదబ్బా? గుర్తొచ్చింది. ఐ థింక్ మళ్ళీ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకటవడానికి ప్లాన్ వేసినట్టున్నారు. ఫ్రెండ్సా? ఎవరు? అర్థం కాలే. సార్, తమరు చిన్నప్పటి నుంచి బాయ్స్ స్కూల్స్, కాలేజ్లోనే చదివారు. ఎందుకో తెలుసా? ఏముంది, మా నాన్న ఏదో పెద్ద స్టేట్ టాపరో పెద్ద కలెక్టర్ అయిపోతానని కలగనుంటాడు. తొక్కేం కాదు. 3వ తరగతిలోనే అందరి ముందు ముద్దు పెట్టి ఐ లవ్ యూని ప్రపోజ్ చేశావు. అందుకే. కిస్సా? వాట్ ద ఫన్! చిన్నప్పుడు అంత రొమాంటికా? నిజమా? హా, మీ నాన్న మా నాన్న బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు ఒకటే కాలేజ్, ఒకటే జాబ్ కూడా. అందుకే ఇల్లు కూడా పక్క పక్కనే కట్టుకున్నారు. కానీ నాన్నకి నా విషయంలో జాగ్రత్తలు ఎక్కువ ఉంటాయి కదా. కానీ తమరేమో దేవదాస్ సినిమాలో మా హీరోలా ఫీల్ అయిపోయి అందరి ముందు నాకు ముద్దు పెట్టి ప్రపోజ్ చేశావు. అది చూసి మా నాన్న మీ నాన్నతో పెద్ద యుద్ధమే చేశాడు. అవునా? ఇంత జరిగినా నాకేం గుర్తులేదే. నీకెందుకు గుర్తుంటుంది? నువ్వు ఇక్కడే ఉంటే పెద్ద కామాంధుడు అయిపోతావని అంకుల్ భయపడ్డాడు. అందుకే ప్రపంచానికి సంబంధం లేని స్కూల్లో నిన్ను చేర్చాడు. ఆ ఒంటరి రైఫ్ వల్ల నీకు చిప్పు దొబ్బినట్టుంది. అందుకే నీకేం గుర్తులేదు. అయినా అంకుల్ మా నాన్నతో మాట్లాడడానికి చాలా ట్రై చేశారు. కానీ నాన్న సీరియస్గానే ఉన్నారు. ఎలా అయినా మా నాన్న పంతం పోగొట్టాలని నిన్ను రెచ్చగొట్టినట్టున్నారు. అయినా నేను ఇంత చేశానంటే నమ్మలేకపోతున్నా. అంకుల్కి నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడూ సీక్రెట్గా ఏదో ఒకటి ఇస్తుంటారు. నా బర్త్డేకి అయితే మర్చిపోకుండా గిఫ్ట్ ఇస్తారు. నేనంటే చాలా ఇష్టం. అందరు బాగా ప్లాన్ చేశారు నా వీక్నెస్ చుట్టూ. కానీ ఇక్కడ ఒక మ్యాటర్ ఉంది, మిస్ అయ్యాను, చూసావా? ఏంటి? నాకెందుకో గుర్తులేదు కానీ నేను చిన్నప్పుడే కనెక్ట్ అయ్యాను. అందుకేనేమో స్కూల్లో, కాలేజ్లో ఏ అమ్మాయి నన్ను గోకినా అస్సలు కనెక్ట్ అవ్వలేదు. మళ్ళీ నిన్ను చూసాకే డిస్టర్బ్ అయిపోయాను. ఇంతకీ ఏమంటారు సార్ గారు? నీలో జరిపిన మ్యాజిక్ నాలో చిన్నప్పుడే జరిపింది అంటున్నానే మొద్దు. ఈ అమ్మాయి వీళ్ళు ఫోన్లో మాట్లాడతారు, ట్యూషన్లో మాట్లాడుతారు. ఇంకెంతసేపు? కొత్త మురిపాం కదా, అట్లానే ఉంటుంది. మరి అలాంటి మురిపాలు నీకేం లేవా? ఎక్కువ మాట్లాడినావు అనుకో, వాళ్ళకన్నా ముందు నిన్నే పట్టిస్తా. వద్దులే, ఆంటీలతో సరిపెట్టుకుంటా. ఏమ్మా, కాలేజ్కా? అవును అంకుల్. అంకుల్, నేను చరణ్ లవ్ చేసుకుంటున్నాం. ఏంటి? నానా చూసావా?
ఏంట్రా పక్కింటి పిల్లని కూడా చేసేసా. స్టడీస్ అయ్యి జాబ్స్ రాగానే పెళ్లి చేసుకుంటాం. మీరు మాత్రం చిన్నప్పుడు విడగొట్టినట్టు ఇప్పుడు విడగొట్టడానికి ట్రై చేస్తే తనని చంపి నేను చస్తా. ఏందన్నా క్రైమ్ స్టోరీ అనుకుంటుంది, లవ్ స్టోరీ అని చెప్పినానా? అమ్మా నువ్వు ఇదే మాట మీద ఉండు. ఆ కోటేశ్వరరావు గారిని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తా. మీరు మాత్రం వాడికి దొరకకుండా మీ టీనేజ్ లవ్ని ఎంజాయ్ చేయండి, సరేనా? లవ్ యూ నానా. థ్యాంక్స్ మావయ్య. సూపర్ రా. సరేనా? సూపర్. నేను కాలేజ్కి వెళ్తాం. సరే రా. సరే అమ్మా Bye, uncle. బాయ్. నానా, ఏంట్రా మీ కోడలు పవన్ కళ్యాణ్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ చూస్తుంది నానా, అందుకే డబ్బులు కొట్టేసా. రే రే జాగ్రత్త రా. సరే నానా. సిరి రే ఆగండి రా. మళ్ళీ ఏమైందానా? ట్రెండ్ని ఫాలో అవ్వాలని ఇద్దరు మధ్యలో ఏమైనా బ్రేకప్ చెప్పుకున్నారో ఇద్దరికి దబిడి దిబిడే ఏంటి? నో ఛాన్స్ మావయ్య. వీడు గనక తోక జాడిస్తే కాలు విడిచి ఇంట్లో కూర్చోపెడతా. నన్నే కొడతావా? రే రే అంతుందా సిరి నీకు? నన్నే కొడతావా? సరేనా? బాయ్. బాయ్ మావయ్య. అరే కోటిగా నీకు అంతా కరిగిస్తాను రా. రారా క్యాంపు నుంచి. నీకు ఉందరా రే రా. For Bindas Entertainment, subscribe to What the Fun.